హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మధుమేహం ఉన్న వాళ్ళు పచ్చళ్ళు తినచ్చా తినకూడదా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అనేది మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఊరగాయలు చూస్తే ఎవరికైనా నోరు ఊరటం సహజం. మామిడికాయ, ఉసిరి, పచ్చిమిరపకాయ, టమాటా, నిమ్మకాయ వీటితో ఊరగాయ చేస్తుంటారు అందరూ. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఊరగాయలు తినడం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో పచ్చళ్ళలో ఎక్కువగా ఉప్పు వేస్తుంటారు. అంతేకాకుండా నూనెతో పాటు అనేక రకాల మసాలాలు కలుపుతారు. అందుకే మధుమేహులు ఊరగాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు సోడియం పరిమాణం పెరిగి వారికి అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలానే బయట ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు ఉన్న వారు కూడా ఊరగాయలు తినడం మంచిది కాదు. ఇలా ఊరగాయ తినడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అర్థమైందిగా మీ అందరికీ మధుమేహం ఉన్న వాళ్ళు ఊరగాయ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.